గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కక్ష సాధింపుగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళందరి మీద ఒక తప్పుడు కేసులు బనాయించి ఈరోజు రాజకీయంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మా మీద ఒక తప్పుడు కేసు, అబద్ధపు కేసు చేస్తున్నది జరిగింది. దానికి సంబంధించి పైన న్యాయస్థానం దగ్గరికి, సుప్రీంకోర్టు వారి దగ్గరికి గారా వీళ్ళు చేస్తున్న తప్పుడు కేసుకు సంబంధించి న్యాయస్థానం దగ్గరికి వెళ్తాం. వాళ్ళు గారా న్యాయస్థానం గారా అన్నీ గారు చూసి ఇది ఒక తప్పుడు కేసుగా చేసి మా అందరి గారు బెయిల్ మంజూరు చేసి ఏదైతే సహకరించమని చెప్పని కోరిందో దానికి అనుగుణంగా గతంలో గారు 2 సార్లు మంగళగిరి పిఎస్కి ఆ రోజు పిలుచడం జరిగింది. అప్పటికే వెళ్ళి జరిగిందంతా గారా ఏదైతే వాళ్ళు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ రోజు గారా సిఐడి ఆఫీస్కి రమ్మని ఈ రోజు గారు వాళ్ళు క్వశ్చన్ అడిగారు. దానికి సంబంధించి గారా ఏదైతే వాళ్ళు అడిగిన దానికి మేము సమాధానం చెప్తాం. ఈరోజు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నీ గారా మాకు అసలు ఎటువంటి సంబంధం, ఆ కేసుతో మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము అదే చెప్పాం. ఏదైతే వాళ్ళు అడిగారో ఆ కేసుతో మాకు సంబంధం లేదు, మేము అదే సంబంధం లేదని చెప్పాం. ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. ఆ రోజు పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మీరే పార్టీ కార్యాలయంలో కూర్చొని ఈ యొక్క దాడికి ప్రేరేపించారని ప్రధానంగా ఆరోపించారు. ఏం చెప్తారు? ఈరోజు టీడీపీ వాళ్ళు అలా చెప్తున్నారు. వాళ్ళు ఇంకా అధికారికి ఏం చెప్తారు? మా మీద వాళ్ళు ఒక నెపం వేశారు కాబట్టి పార్టీ కార్యాలయంలో మాకు సంబంధం లేదు. సార్, ఒకవైపు నుంచి చూసుకుంటే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, విడుదల రజని ఒకవైపు నుంచి మీరు కూడా ఏదైతే ఎన్ని గారు తప్పుడు కేసులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారో ఇందాక చెప్పిన విధంగా వాళ్ళ మీద అబద్ధపు కేసులతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.